మద్యం మీద ఆదాయం మరిగిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు లాగాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో బడుల కన్నా గుడ్ల కన్నా మద్యం షాపులే ఎక్కువయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించింది. అందువల్లే స్వచ్ఛందంగా మహిళలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. మాది పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమమే ధ్యేయం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ₹1 సంక్షేమాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జోబులో నుంచి ₹10 ఈ మద్యం రూపంలో లాగివేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం గతంలో ఏ రోజు కూడా మనం చూసిన సందర్భాలు లేవు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈ మద్యం పాలసీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినట్లు హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండకూడదని చెప్పిన సందర్భంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పుని వక్రీకరిస్తూ ఆ హైవేలన్నింటినీ కూడా రాష్ట్ర రహదారులుగా మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళ పక్కన బడుల పక్కన ఈరోజు బార్లకి లైసెన్సులు ఇవ్వడం వలన సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తి ఆడవాళ్ళందరూ ఏ విధంగా జీవించాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తిరగబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 3 విడతలుగా మద్యపానాన్ని చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడిని రాబోయే రోజుల్లో గద్దె దింపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుండడం శుభపరిణామం. ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతంగా జరిగి మద్యపానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా ఈ కార్యక్రమాలు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆశిస్తున్నాం. మన భారతదేశంలో మహాత్మా గాంధీ కలలుగన్న ఈ భారతదేశం ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన కలలుగన్న భారతదేశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో మందు షాపులైతే ఎక్కడైతే బడి గుడి ఉండే స్థలంలో కూడా వదలకుండా ప్రతి ఏరియాలో కూడా ఈ వైన్ షాపులు పెట్టి ప్రతి బీదవాడు మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టే విధానం కనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రతి మహిళ కూడా రోడ్డెక్కే సందర్భం ఏర్పడుతుంది. ఆ ఇంట్లో రోజుకి తెచ్చుకునే డబ్బుల్ని సగం డబ్బుల్ని బ్రాందీ షాపులకే ఈ మగవాళ్ళు వేస్తుంటే అది తట్టుకోలేని పరిస్థితి, కుటుంబం గడవలేని పరిస్థితిలో ఈరోజు విశాఖపట్నంలో ఏ ఏరియా చూసినా ఏ వీధి చూసినా సరే బ్రాందీ షాపులతో మారుమోగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చే చంద్రబాబు నాయుడు హయాంలో చేసే ఈ లైసెన్సులన్నీ రద్దు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న ప్లేనరీలో ఏవైతే చెప్పారో ఈ ఆంధ్రప్రదేశ్లో కంపల్సరిగా 3 విడతలుగా ఈ బ్రాందీ షాపుల్ని ఒక బీద కుటుంబాలన్నీ ఆదుకునే విధంగా చిన్న కుటుంబాలకి ఈ వైన్ షాపులు అందుబాటులో లేకుండా చేస్తామని ఏవైతే ఆదుకున్నారో కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతి బీదవాడు ఈ ఉన్నత లేనివాడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయిలో ఉంటారని